ఒక్కరే లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒక ప్రోగ్రామ్ని అలా చేస్తే మనకి మిగిలిన ఫండ్స్తో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు తాటికొండ సింహాద్రి గారు నాకు ఊళ్ళో చాలా మంది చెప్తా ఉన్నారు. ఆయన చాలా ఔత్సాహంగా అవుట్రైట్గా నేను కావాలంటే ఒక ప్రోగ్రామ్ని కంప్లీట్గా నేనే స్పాన్సర్ చేస్తాను అని అంటున్నారు. అలా చంద్రరామయ్య గారు లేదా తాటికొండ సింహాద్రి గారు లేదా నేను నరసింహ గారు ఇట్లా ఇద్దరు ముగ్గురుగా ఒకే స్కీమ్ కావాలంటే కూడా స్పాన్సర్ చేస్తే మిగతా డబ్బుల్ని మిగతా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. అలా ఒకవేళ సింహాద్రి గారు అలా అనుకుంటే, చంద్రరామయ్య గారు అలా అనుకుంటే నేను నరసింహ గారు కూడా భూమి విరాళాలు ఇస్తాను. ఒక ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఇద్దరు ముగ్గురు సహాయంతోనే చేసుకోవచ్చు, పర్లేదు. ఎవరికి తగిన సహాయం వాళ్ళు చేయొచ్చు. పోతే పోలీస్ స్టేషన్లు, కేసులు, రైలులు, మాఫియాలతోనే చూస్తున్నాను. అయినా ఈ మొత్తం నాకు జరగడం వల్ల నా యూనివర్సిటీలో ఇంజనీర్ ఉన్నాను. అప్పుడు వెంకయ్య నాయుడు గారు బాపట్లలో పోటీ చేసినప్పుడు ఆయన తోపట్టి నేను బాపట్ల చేసిన వంట తిరిగాను. ఆయన ఎప్పుడైనా మాట్లాడలేకపోతే గొంతు ఆయనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు నేను బాపట్ల పరిసర గ్రామాల్లో మీటింగ్ జరిగినప్పుడు వెంకయ్య నాయుడు గారు మాట్లాడలేనప్పుడు నేను అనంతరంగా వెంకయ్యనాయుడు గారు చెప్పే మాకు అన్నింటినీ నేను చేయలేదని చెప్పేవాడిని. అంటే ఈ విషయం నేను ఎప్పుడు ఊళ్ళో చెప్పుకోలేదు. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు పంచాయతీ ఎమ్మెల్యే దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా దాదాపు అన్ని పద్ధతులన్నీ కలిశాను. నేను అసెంబ్లీలో చాలాసార్లు కూర్చున్నాను. చాలాసార్లు ఎమ్మెల్యే క్వార్టర్స్, కొన్ని నెలలతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఎమ్మెల్యేతో పాటు కలిశాను. నాకు కమ్యూనిస్ట్ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో, ఇప్పుడున్న టీడీపీలో, కాంగ్రెస్లో చాలా మంది ఎమ్మెల్యేలు పర్సనల్గా నాకు బాగా పరిచయము. కానీ నా పరిచయాలు నేను ఎప్పుడు పరిచయాలుగానే ఉంచుతున్నాను. కానీ నేను ఎలాంటి ప్రయోజనాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆశించలేవు. నేను ఒక విషయం తెలుగు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా మాట్లాడతాను. ఒక విషయము తర్వాత మనం బడ్జెట్ గురించి మాట్లాడదాము. నేను తెలుగులో మీ అందరితో తెలుగు చెప్పాలా, నేను ఇంటర్వ్యూ కెమిస్ట్రీ మాత్రమే చదువుకుంటూ నేను ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. నెగ్లెక్ట్ చేస్తూ వచ్చి లాస్ట్ 10 daysలో ఇంగ్లీష్ చదువు పాస్ కావడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత అదే కాలేజీలో నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కాలేజ్ ఫస్ట్ వచ్చాను ఇంగ్లీష్లో. కాబట్టి ఇంగ్లీష్ తెలుగులో చదువుకున్నవాడు తెలుగులో ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు, ఇంగ్లీష్లో ఖచ్చితంగా రాయగలడు. నేను ఇప్పుడు ఈ సంవత్సరం ఇస్తాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను చేసే బిజినెస్లో నేను చేసే ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఆ ప్రాజెక్ట్లో 1 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, ఆ ప్రాజెక్ట్లో కొంత పర్సెంటేజ్ని నాకు వచ్చే ప్రాజెక్ట్లో కొంత పర్సెంటేజ్ని మన గ్రామానికి ఖర్చు పెట్టడానికి నాకైతే ఎలాంటి బాధలేదు. నేను మా డైవర్షన్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు మన జనముల మీద ఉన్న అభిమానంతో మేము ముందుకు వచ్చినట్లే. ఎందుకంటే ఆర్గనైజేషన్లో మేము ముందుకు రాకుండా మిమ్మల్ని ముందుకు రామని అడగడం చాలా తప్పవుతుంది. కాబట్టి మీ ఆర్గనైజేషన్ అందరం కూడా మా శాశ్వత మనం ఇవ్వడానికి కృషి చేస్తాము. ఇప్పుడు ఇస్తున్నాం కూడా. ఇలానే మీరు 1 వచ్చి మీరు ఎంత ఇస్తారో చెప్తూ ఉంటే నేను ఇక్కడ రాసుకొని తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ చేసి ఇవన్నీ వసూలు చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మన కమిటీ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు చూడలేదు, ఈరోజు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. ఈ విషయం నేను ఎక్కడున్న గ్రామం గురించి ఎప్పుడు అడుగుతుంటాను మిత్రులందరినీ. చాలా మంది చెప్పే విషయాలను బట్టి ఇంతకు క్రితం మాట్లాడిన అరుణ చాలా కష్టపడి వాళ్ళ నాన్న చాలా స్టార్టింగ్లోనే ఆమెకు వస్తుందని చెప్పి విన్నాను. ఆమెని కష్టపడి చదివించిన వాళ్ళ నాన్నగారు చూడని తపన ఉందనేసి గ్రామంలో అందరినీ అలవాట్లు మానుకొని మంచి అలవాట్లు పెట్టుకొని ఉంటే ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండాలని చెప్పి ఆయన కోరుకోవడం అనేది చాలా మెచ్యూరిటీతో ఉన్న ఆలోచన. అది దీని గురించి వస్తే ఫైనాన్షియల్గా నేను అంత మంచి పొజిషన్ మిగతా వాటికి పంపిస్తే లేదు. రెండోది గ్రామంలో ఇల్లు కూడా కట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉండాలి. బట్ నేను నా తరఫున 1 లక్ష రూపాయలు ఈ కార్యంలో దాని తర్వాత నాకు మొదటి నుంచి చాలా కాలం నుంచి కోరిక గ్రామంలో వైద్య శిబిరం, అదే మన ఆరోగ్య ప్రయోజన మువా కొండయ్య గారిని, నా సోదరులు డాక్టర్ జరిగిన రవీంద్ర కుమార్ గారు ఒకసారి మీరు చేసే ఉచిత వైద్యానికి అవసరమైన మందులన్నీ
వైద్యం చేసినంత కాలం నేను భరిస్తాను. ఇది నా హామీ. 2 లక్షల రూపాయలు. తాటికొండ సింహ సురేష్ చాలా అవసరాలు ఉన్నాయి. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ తెలియదు, దానికి పేరు పేరున నేను చెప్పలేను. మీరే వచ్చి మీ కంట్రిబ్యూషన్ రమేష్ ఉన్నాం. మొదటి నా శాలరీ మంత్లీ శాలరీ 50,000. సో నా 50,000 నెక్స్ట్ వచ్చే 50,000 కంట్రిబ్యూట్ చేద్దాం. ఇంటూరు శంకరయ్య గారు 50,000 ఈ ఫస్ట్ ఇయర్ కంట్రిబ్యూట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్. తాతలు తండ్రులని మర్చిపోకుండా గుర్తు ఒక నిమిషం మాట్లాడతాను. మన ఊరు ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యారు అన్నారు. మీకు నచ్చకపోయినా ఒక రకంగా నేను వైద్య ఆరోగ్యం అంటాం, అంతే కదా. 3 విద్యలో మనం నేను చూసినా ఇక్కడ అందరూ అన్ఎడ్యుకేటెడ్. నేను అన్ఎడ్యుకేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. ఎందుకంటే మేబీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆరోగ్య విషయంలో నేను 0. కొంచెం చేసాము అంతే. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎవరైతే చెప్పారు ఆన్ అండ్ ఆఫ్గా వైద్యం అందించాలని చెప్పారు. దాని ఏదైనా కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేస్తే ఒక ఎమర్జెన్సీ వచ్చింది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలంటే కొన్ని మెథడాలజీస్ ఉన్నాయి. నేను చదివాను ఈ హార్ట్ డిసీజెస్ గురించి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. సో నాకు తెలిసినప్పుడు చదివాను. సో అది ఆన్ అండ్ ఆఫ్ ప్రోగ్రామ్ కాకుండా కొన్ని వేళలు మాత్రమే లేకుండా వీలైనంత వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మరి ప్రభుత్వ సహకారంతో కావచ్చు, లేదంటే ఈ కమిటీ ద్వారా కావచ్చు, దాని వల్ల మనం ఏర్పరచగలిగితే కొన్ని జీవితాలను కూడా కాపాడవచ్చు. అది మేబీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాల గ్యాప్లో ఎమర్జెన్సీ సర్వీస్ అందకపోవచ్చు, అందకపోవచ్చు. సో పగలు కూడా ప్రతిదినం ఆ సౌకర్యాలు ఏర్పరచగలిగితే మంచిది కూడా. సో అలాగే ప్రతి ఒక్కరు ఈ పరిసర ప్రాంతాలన్నీ క్లీన్ చేసుకోవాలి అందరూ చెప్పారు. మళ్ళీ నేను వాటి గురించి రిపీట్ చేయవచ్చు. సో టోటల్గా ఈ పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీకి డిఫరెన్స్ ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే అది 10 సార్లు ఎఫెక్ట్ చూపించగలదు. పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే దానికి 10 సార్లు గురించిన పట్టిన టైము